ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన నామములో మరొకసారి మేము బైబిల్ స్టడీ కొరకై చేరి రావడానికి మీరు చేసిన సహాయముకై మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. జీవగల మా తండ్రి, మేము ఇంకా పాపులుగా ఉన్నప్పుడు, భక్తిహీనులుగా బలహీనులుగా ఉన్నప్పుడు, శత్రువులుగా ఉన్నప్పుడే మీరు మమ్మల్ని ప్రేమించినందుకు వందనాలు తండ్రి. మా కొరకై మీరు పరలోకమును వదిలిపెట్టి భూలోకానికి వచ్చినందుకు వందనాలు. కల్వరి శిలువ మీద మాకు బదులుగా మీరు చనిపోయి సమాధి చేయబడి మూడవ నాడు తిరిగి లేచినందుకే వందనాలు. మీరు కాచిన అమూల్య రక్తం ద్వారా మాకిచ్చిన పాప క్షమాపణకై నిత్యజీవరంకే వందనాలు. మమ్మల్ని నీతిమంతులుగా విశ్వాసం ద్వారా మీరు తీర్చినందుకు వందనాలు. మమ్మల్ని మీ కుమారులుగాను, జత పనివారిగా, తోడు పనివారిగా, రాయబారులుగా, సాక్షులుగా ఈ లోకంలో మమ్మల్ని ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ వాక్యమును మా పాదములకు దీపంగాను, మా త్రోవలకు వెలుగుగా అనుగ్రహించినందుకు వందనాలు. జీవగల మా ప్రభువా, పరిశుద్ధాత్మను మాకు సంచకరువుగా, నడిపించువాడుగా, ఆదరించువాడుగా, బోధించువాడుగా మీరు అనుగ్రహించినందుకు కూడా మీకు వందనాలు. నూతన ఇస్లాం ప్రార్థనా మందిరం బేగంపేటలో మీరు స్థాపించి ఇంతవరకు భద్రపరిచినందుకు వందనాలు. బాలంరాయిలోను బోయినపల్లిలో ఉన్న మా ప్రియులను బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గత దినాల్లో మేము బైబిల్ పట్టణం కొరకై మాకు సహాయం చేశారు సంఘం అనే విషయంలో తండ్రి. ఈరోజు నుంచి నూతనమైన అంశాన్ని ధ్యానిస్తుండగా స్మైల్స్ని కూడా మీరు అభిషేకించి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. జీవగల మా తండ్రి, నీ వాక్యము వినిన తోడనే వెలుగు కలిగాను కాబట్టి ఆ వెలుగులోనికి మమ్మల్ని నడిపించండి. దేవుని వాక్యములో తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా బోధించబడి ఎదుగునట్లుగా ఆత్మలో మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వినువారుగా కాకుండా చేయువారుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం. సమయమును తలంపులను స్వాధీనపరచుకోండి. ట్రాన్స్లేషన్లో కూడా సాగర్కి మీరు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ సమయం అనేకులకు ఆశీర్వాదకరమైన సమయంగా చేయండి. అనేక డాక్టర్నల్ సంగతులు డిస్కస్ చేస్తుండగా బైబిల్ స్టడీలో వాటన్నిటిని అర్థం చేసుకోవడానికి మా ప్రజలకు పరిశుద్ధాత్మ తండ్రి అభిషేకాన్ని కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన బలమైన నామంలో ప్రార్థించి నమ్మి వేడుచున్నాం తండ్రి. ఆమెన్. సియోని గీతాల నుంచి ఒక పాట పాడుకుందాం. స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు
రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. అభయము నిమ్ము ఓ గొప్ప దేవా, ధైర్యపరచుము నన్ను, ధైర్యపరచుము నన్ను. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నేర్చుకొన్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. నేర్చుకొన్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. నన్నుంచుము ప్రభువా నీ విశ్వాసతలో, నీ యందు నిలచునట్లుగా, నీ యందు నిలచునట్లుగా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. ప్రైజ్ ద లార్డ్.
Let's read a few verses from the Bible first. ప్రైజ్ ది లార్డ్. మనము బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని వాక్యాలు ఇప్పుడు చూసుకుందాం. Let us first read from the book of Job, chapter 26, verse 14. దయచేసి యోబు గ్రంథం 26వ అధ్యాయం 14వ వచనాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. యోబు గ్రంథం 26వ అధ్యాయం 14వ వచనం. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, ఆయన్ని గూర్చి మనకు వినపడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దం పాటిదే కదా. గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు? Let us now read from the 1 Timothy, chapter 6, verse 16. అదే విధంగా తిమోతియులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనాన్ని కూడా మనందరం చదువుకుందాం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడనూ ఆయన్ను చూడలేదు, ఎవడనూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. Before we start this first lesson of this 7-week Bible study program, let's have a small prayer. మనము ఈ 7 వారముల ఈ యొక్క బైబిల్ స్టడీని మనం ప్రారంభించే పూర్వము చిన్న ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, O God Almighty, the creator of the universe, thank you, Lord, for bringing us into your presence this evening, Lord. As we are going to start this Bible study, lesson 1 for the 7-week program, Lord. And as Brother Sagar is going to translate, Lord, kindly fill both of us with your Holy Spirit, fill us with your wisdom, fill us with your word, so that we speak as you intended or purposed for your glorification. We pray in the name of Lord and Savior Jesus Christ. Amen. ఆమేన్. We are going to start a new series of the Bible study course covering a systematic summary of the Bible truths. బైబిల్లోని సత్యాలను మనం సమర్థవంతమైన రీతిలో మరి గ్రహించలాగున ఈ యొక్క బైబిల్ స్టడీని మనం ఈ వారం నుంచి ప్రారంభించబోతున్నాం. Today we are going to talk about that or meditate about the God the Father. ఈ దినాన మనము తండ్రి అయిన దేవుని గురించిన మాటలు మనం వెళ్ళిపోతున్నాం. As we all know, God the Father is the first person of the Holy Trinity. మనందరికీ తెలిసిన రీతిగా తండ్రి అయిన దేవుడు ఆ యొక్క త్రిత్వంలోని మొదటి వ్యక్తి. The second person in the Trinity is the Jesus Christ, and the third person in the Trinity is the Holy Spirit. ఆ యొక్క త్రిత్వంలోని రెండవ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ యొక్క త్రిత్వంలోని మూడో వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. So today we are mainly going to meditate about the God the Father, mainly the existence of the God, the names of the God, the attributes of the God, the decree of the God, divine miracles, divine providence, and glorifying God. మరి ఈ దినమున మనము ప్రధానముగా తండ్రి అయిన దేవుని గురించిన కొన్ని వాక్యములు మనం చూసుకుందాం. దేవుని యొక్క అస్తిత్వాన్ని గురించిన కొన్ని వాక్యములు, అదే విధంగా దేవునికి ఇవ్వబడిన నామములు, దేవుని యొక్క గుణ లక్షణములు, దేవుని యొక్క మహిమ, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క దేవుని మహిమపరచడం, ఈ యొక్క విషయాలన్నీ కూడా ఈ దినాన్ని మనం చూసుకుందాం. Let us first look at the existence of the God. మొట్టమొదటిగా మనము దేవుని యొక్క అస్తిత్వాన్ని గురించిన మాటలు చూద్దాం. In the very first verse of the Bible, in Genesis chapter 1, verse 1, we read, "In the beginning, God created heaven and earth." మనం గనుక ఆది కాండము మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆ మొట్టమొదటి వచనాల్లోనే ఇన్ ద బిగినింగ్ దేవుడు మొదటగా భూమిని ఆకాశమును సృజించెను అనే మాటను మనం చూస్తాం. It reaffirms that God existed before the beginning of all things outside of himself. కాబట్టి ఇది మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, దేవుడు అన్నిటికంటే, ఈ సృష్టి కంటే అన్నిటికంటే కూడా ముందు నుంచి ఉన్నవాడు అనే మాటను మనకు జ్ఞాపకం చేస్తుంది. God provided a irrefutable proof for his existence in the Bible. కాబట్టి దేవుడు ఈ విధంగా మనం ఎవ్వరం కూడా మరి తిరస్కరించలేని ఆ యొక్క సత్యాన్ని ఈ విధంగా బైబిల్ గ్రంథంలో బయలుపరుస్తున్నాడు. Let us first look at the Bible assertions or the scriptural assertions. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ యొక్క కొన్ని సత్యాల గురించి లేదా అసర్షన్స్ గురించి మనం నేర్చుకుందాం. In 2 Timothy chapter 3 verse 16 we read, "Scripture alone is the most inspired and breathed out by the God." తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో గనుక మనం చూస్తే ఈ యొక్క
దేవుని యొక్క వాక్యం అంతా కూడా దైవావేశం వలన కలిగినది. ఈ లేఖములన్నీ కూడా దైవావేశం వలన కలిగినవి లేదా వ్రాయబడినవి అని మనం చూస్తాం. So one must look to the Bible alone for the evidence that is pure. కాబట్టి ఎవరైనా కూడా దేవుని యొక్క వాక్యాన్ని చూసేటప్పుడు అది ఎంత పరిశుద్ధమైనదిగా ఉన్నది అనేది మనం చూడాలి. This Bible evidence transcends the limitations of the human intellectual fitness and the corruption. కాబట్టి ఈ యొక్క మానవుల యొక్క మరి తప్పిదాలని లేదంటే వాటిని ఖండించడానికి ఈ యొక్క దేవుని యొక్క వాక్యం ఎంతో సహాయపడేదిగా ఉంది. Psalmist David says in Psalms 14:1 that the fool says in his heart, there is no God, they are corrupt, their deeds are vile, there is no one who does good. కీర్తనకారుడు కీర్తన గ్రంథం 14వ అధ్యాయంలో కనుక మనం చూస్తే, దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకున్నవాడు, వాడు చెడిపోయిన వాడు, అసహ్య కార్యములు చేయువాడు అని కీర్తనకారుడు చెప్తున్నాడు. In Exodus chapter 3 verse 14, God said to Moses, I am who I am. మనం నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో కనుక చూస్తే, అక్కడ దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని చెప్తున్నాడు. So God does not depend on anything for his existence. కాబట్టి దేవుడు తన అస్తిత్వం కొరకు దేని మీద ఎవరి మీద కూడా ఆధారపడడు. This inference from the God's covenantal name has also been reflected by Paul in his statement in Romans chapter 11 verse 36. మరి రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 36వ వచనంలో దీనికి సంబంధించిన మరి మాటలు chapter 11 verse 36. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనంలో కూడా దీనికి సంబంధించిన మాటలు మనం చూస్తాం. He says there, yes, go ahead, read. ఆయన మూలమును ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి, యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. So now let us look at the knowability and incomprehensibility of the God. కాబట్టి ఇప్పుడు మనము దేవుని యొక్క పరిజ్ఞానాన్ని గురించి, ఆయన గురించి మనము అర్థం చేసుకోలేని ఆ యొక్క విషయాల గురించి మనం చూద్దాం. God is truly knowable but not exhaustively comprehensible, and has revealed himself only to the extent he wanted. కాబట్టి దేవుని గురించిన పరిజ్ఞానం మనకి ఆయన అందించేవాడు. అయితే ఆయన్ని గురించిన సంపూర్ణమైన జ్ఞానము మనకు ఏమాత్రం కూడా దొరకదు, లేదా ఆయన్ని మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవడం దుర్లభం. How much do we know about God? మనం దేవుని గురించి ఎంతవరకు ఎరిగి ఉన్నాం? Bible says that God can be known. He can be known even in a personal relationship of friendship. కాబట్టి బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుడు తన్ను తాను ఒక స్నేహితునికి బయలుపరుచుకున్నట్టు తన్ను తాను మనుషునికి బయలుపరుచుకోగలడు. He walked with Adam and Eve in the Garden of Eden. We notice it in Genesis 3. మరి ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూసిన రీతిగా ఆయన ఆదాము అవ్వలతో సంచరించేవాడు. He also appeared to Moses in the burning bush. We notice in Exodus 3 verses 3 to 4. మరి నిర్గమకాండం 3వ అధ్యాయం 3-4 వచనాల్లో మనం చూసినట్లుగా ఆయన మోషేకు మండుచున్న పొదలో కనపడిన దేవుడు. He gave his 10 commandments directly to Moses on the Mount Sinai, which we notice in Exodus 19. అది నిర్గమకాండం 19వ అధ్యాయంలో మనం చూసినట్లుగా ఆయన ఆ యొక్క మోషేకు ఆ యొక్క సీనాయి పర్వతం మీద ఆ యొక్క 10 ఆజ్ఞలను దేవుడు అనుగ్రహించాడు. We notice in 1 Samuel chapter 4 and 1 Kings chapter 8 that during the ancient Israelite period, God made himself present in the tabernacle on the mercy seat on the top of the Ark of the Covenant. కాబట్టి అక్కడ ఆ యొక్క గుడారంలో ఉన్న పరిశుద్ధ మందసం, పరిశుద్ధ దేవుని యొక్క మందసం పైన ఆయన అక్కడ ఉండి ఆయన తన ప్రజలకు తను బయలుపరుచుకున్న విధానం కూడా మనం చూసాం మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో. Similarly, God is also incomprehensible. అదే విధంగా దేవుడు మనము అర్థం చేసుకోలేనంత, లేదంటే మనం గ్రహించలేని వాడు కూడా. God can be known truly, but he is not comprehensively or exhaustively knowable, is what Bible says. మరి బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందంటే, మనం దేవుని గురించిన జ్ఞానాన్ని కలిగి ఉండగలం, అయితే దేవుణ్ణి మనము సంపూర్ణంగా అర్థం చేసుకోలేము అని చెప్తుంది. Humans are limited to time and space through Adam, who was corrupted through the indwelling sin. మరి ఆదాము ఏ విధంగా అయితే తాను పాపం చేయడం ద్వారా
మరి పాపిగా అవుతూ వచ్చాడో, అదే విధంగా మానవులు తమకున్న లిమిటేషన్స్ ని బట్టి వాళ్ళు దేవుణ్ణి సంపూర్తిగా అర్థం చేసుకోలేని వారుగా ఉన్నారు. God is eternal and holy, transcending time and space. మరి దేవుడు అయితే ఆయన నిత్యత్వం కలిగిన వాడు, ఆయన ఎల్లకాలము ఉండేవాడు. He is infinitely omniscient and absolutely and morally pure. ఆయన ఎల్లప్పుడూ కూడా సంపూర్ణమైన పరిశుద్ధుడు. అంతేకాదు ఆయన ఎల్లప్పుడూ కూడా నివసించేవాడు, సర్వజ్ఞాని ఆయన. God alone is great. Man is created inferior, so he cannot completely know the God. కాబట్టి మనుషుడు దేవుణ్ణి సంపూర్ణంగా అర్థం చేసుకోలేని వాడు. దేవుడు ఎంతో గొప్పవాడు. మనుషుని జ్ఞానము కంటే కూడా దేవుడు ఎంతో గొప్పవాడు. Exodus 33:20, God says to Moses, "You cannot see my face." He says, "No one can see me and live." మరి నిర్గమకాండం 33:20 మనం చూసినట్లయితే అక్కడ దేవుడు మోషేతో ఇలాగ సెలవిస్తున్నాడు, ఏ మనుషుడు నన్ను చూడనేరడు, నన్ను చూసి ఏ మనుషుడు కూడా బ్రతకలేడు అని. Similarly, in 1 Timothy chapter 6 verse 16, which we read in the beginning, it says there, God lives in unapproachable light. No one has seen or no one can see him. మరి మనం మొదట్లో చదువుకున్న రీతిగా తిమోతికి రాసిన పత్రిక మొదటి తిమోతికి రాసిన పత్రిక 6:16 మనం చూసిన రీతిగా దేవుడు సమీపింపరాని అమరత్వంలో నివసించే దేవుడు. ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం కలిగి ఉన్న దేవుడు. Similarly, psalmist David says in Psalms 145:3 that no one can fathom his greatness. మరి కీర్తనకారుడు కీర్తనల గ్రంథం 145:3 మనం గనక చూస్తే, కీర్తనల గ్రంథం 145:3 చూస్తే, యెహోవా మహాత్యము గలవాడు, ఆయన మహాత్యము గ్రహింప శక్యము కానిది అంటున్నాడు. So he is saying God is unsearchable. కాబట్టి ఆయన ఆ మహాత్యము మనము గ్రహింప శక్యము కానిది. Similarly, Job is saying in 26:14, the verse which we read in the beginning, he says that we know only the outskirts of his ways. We know a small whisper about him. He's a great thunder of power. How can we understand him, he says. కాబట్టి యోబు గ్రంథం 26:14 మనం మొదట చూసిన రీతిగా మరి కేవలము ఆయన యొక్క శక్తిని గురించిన చిన్న చిన్న మాటలే లేదా గుసగుస లాంటి శబ్దమే మనము విని ఉన్నాము. గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది కూడా ఎవడు గ్రహింపగలడు అంటాడు యోబు. So he's only saying that you know only a small fraction of percentage about the God the Father. కాబట్టి తండ్రి అయిన దేవుని గురించిన ఆయన యొక్క మహాత్యమును గురించిన చిన్న భాగం మాత్రమే మనము ఎరగగలము అని యోబు సెలవిస్తూ ఉన్నాడు. Similarly, God has also revealed in non-verbal manner in other areas also, like natural proofs. అంతేకాదు దేవుడు చాలా సామాన్యమైన విషయాల ద్వారా కూడా తన్ను తాను మనుషులకు బయలుపరుచుకుంటూ వచ్చాడు. He has revealed himself to people through the nature, through the conscience and through the history. కాబట్టి ఆయన మరి యొక్క సృష్టి అంతటి మూలంగా, అంతేకాదు చరిత్ర ద్వారా ఆ విధంగా తాను తన ప్రజలకు బయలుపరుచుకున్నాడు. There is this cosmological argument. They say this huge cosmos tells us about the great creator that the God is. మరి Cosmological universe. ఈ యొక్క సృష్టి అంతటిని ద్వారా దేవుడు సృష్టి ద్వారా దేవుడు తను తాను మనకు బయలుపరుచుకున్నాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు బైబిల్ గ్రంథం ద్వారా. Similarly, there is another argument that the complex order, design, purpose and intelligence in the creation talks about the God who is an intelligent and special designer. కాబట్టి దేవుడు తాను సృష్టిలో చూపించిన యొక్క తన యొక్క జ్ఞానం అంతటిని బట్టి, ఆ ప్రజ్ఞ అంతటిని బట్టి దేవుడు ఎంత జ్ఞానం కలవాడో మనం అర్థం చేసుకోవచ్చు. Similarly, there is a moral argument. They say because man has been given the conscience, the moral values, the fear of the death and punishment, a morally powerful God has created this universe. కాబట్టి దేవుడు మనుషుల్ని ఏ విధంగా అయితే ఈ యొక్క విలువలతో దేవుడు మనుషుల్ని సృష్టిస్తూ వచ్చాడో, ఆ యొక్క మరణాన్ని గురించిన లేదంటే ఆ యొక్క మనిషి జీవితానికి సంబంధించిన ఆ యొక్క విలువలతో దేవుడు మనిషిని ఏ విధంగా సృష్టిస్తూ వచ్చాడో దాన్ని బట్టి కూడా మనం దేవుని యొక్క గుణ లక్షణాలను అర్థం చేసుకోవచ్చు.
Secondly, now let us look at the names of the God the Father. రెండవదిగా మనం తండ్రి అయిన దేవునికి ఇవ్వబడిన నామముల గురించి మనం కొన్ని మాటలు చూద్దాం. Generally, during the Old Testament period, a name is very important because they believe that it reflects something about that person. మరి పాత నిబంధన గ్రంథంలో లేదంటే ఆ కాలంలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తికి ఇవ్వబడిన నామము ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఆ నామాన్ని బట్టే ఆ వ్యక్తి ఎలాంటి వాడో మనం అర్థం చేసుకోవచ్చు. So naturally, God's name is very important for the Israelites to understand the actions of the God in relation to the creation. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలకైతే దేవుని యొక్క నామం ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే దేవుని యొక్క నామాన్ని బట్టి ఆయన గుణ లక్షణాలు ఏంటివో వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవారు. That is why in Exodus chapter 3 verses 13 to 15, Moses tells God that I need to know your name. When I go and tell the Israelites that God your father has sent me, they will say, what is his name? మరి అందునిమిత్తమే నిర్గమకాండం 3:13-15 వచనాలు చూస్తే అక్కడ మోషే యెహోవా దేవునితో ఇలాగ చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, దేవా నీ నామాన్ని నాకు తెలియచేయి. ఎందుకంటే నేను ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారు నా దేవుడు నాతో మాట్లాడినని నేను వాళ్ళతో చెప్తే ఏ దేవుడు అని వారు అడుగుతారు కదా, అందు నిమిత్తము వారితో మాట్లాడిన నిమిత్తము నీ నామాన్ని నాకు తెలియచేయని మోషే దేవునితో చెప్తున్నాడు. At the same time, God also considers his name to be very holy. అదే సమయంలో దేవుడు కూడా తన నామాన్ని ఎంతో పరిశుద్ధముగా ఎంచు దేవుడు ఆయన. He promised Ezekiel in chapter 39:25 of the Ezekiel book, he tells them that after I restore Israel from their bondage, he will be jealous of his holy name. కాబట్టి యెహెజ్కేలు గ్రంథము 39:15 వచనంలో చూస్తే నేను 25 వచనంలో గనక మనం చూస్తే అక్కడ ఆయన నేను ఇశ్రాయేలు ప్రజలను విమోచించిన తర్వాత నేను నా నామము నిమిత్తము రోషము గల దేవుడిని అని ఆయన చెప్తున్నాడు. Now let us look at his names. మనము ఇప్పుడు ఆయన నామాలను కొన్ని చూద్దాం. The most common name we find in the Old Testament is Yahweh, which is otherwise also called Jehovah. మరి పాత నిబంధన గ్రంథంలో మనం చాలా సార్లు మరి చూసిన దేవుని యొక్క నామము ఏంటంటే యావే లేదా యెహోవా దేవుడు అని. This appears more than 6,800 times in the Bible. మరి బైబిల్ గ్రంథంలో ఈ మాట సుమారుగా 6,800 సార్లు ఇది రాయబడింది. In the original Hebrew Bible, it has been written by way of 4 Hebrew letters, which were translated in English as YHWH. మరి ఇవి ఇంగ్లీష్ లోనికి 4 అక్షరాలుగా మరి తర్జుమా చేయబడ్డాయి. ఇవి YHWH అనే 4 అక్షరాలుగా ఈ యొక్క మాటలు యావే అనే మాటలు తర్జుమా చేయబడ్డాయి. దానికి అర్థము Y అనగా యూత్, H అనగా హై, WAW అండ్ హై. ఈ యొక్క 4 పదాలు 4 అక్షరాలుగా ఇంగ్లీష్ భాషలోనికి తర్జుమా చేయబడ్డాయి. So God revealed his name to Moses at this point of time and he said, this is my name forever. అప్పుడు దేవుడు మోషేకు తన నామాన్ని బయలుపరుచుకున్నప్పుడు దేవుడు మోషేతో ఏం చెప్పారంటే ఈ నామము నా నామము ఇది నిత్యమైనది, నిత్యము నిలుచు నామము అని చెప్పారు. So if you read Exodus chapter 3 verse 13, Moses asked for the God's name and God replies in verse 14. He says, I am who I am. మరి నిర్గమకాండం 3:13 వచనంలో మోషే మరి దేవాని నామం ఏంటి అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు 14వ వచనంలో ఇచ్చిన సమాధానం ఏంటంటే నేను ఉన్నవాడును అను దేవుడును అన్నారు. ఉన్నవాడును అనువాడును. Sorry, go ahead. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని దేవుడు అక్కడ చెప్పడం మనం చూస్తాం. Similarly in verse 15 he goes on to say, I am the Lord of your fathers. అక్కడ 15వ వచనంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ దేవుడు నేను నీ పితరుల యొక్క దేవుడును అని చెప్తున్నాడు. This word the Lord that we are reading here in verse 15 represented the original word Yahweh. మరి ఇక్కడ మనం చూసిన ఈ లార్డ్ అనగా ప్రభువు అనే మాట అది యావే అనే యెహోవా నామాన్ని అది జ్ఞాపకం చేస్తుంది. How did this Yahweh become the Lord? We are going to study now. మరి ఈ యొక్క యావే అను నామము
ఈ యొక్క ప్రభువు లేదా యెహోవాను నామము ప్రభువు అనే మాట కింద ఏ విధంగా మారిందో మనం ఈ రోజు వాక్య భాగంలో చూద్దాం. The 4 letters that were given as God's name in the Hebrew Bible, which is YHWH, is called tetragrammaton. మరి ఈ యొక్క 4 మాటలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క YHWH అనే ఈ 4 ఇంగ్లీష్ మాటలు, వీటిని టెట్రాగ్రామేషన్ అని పిలుస్తారు. So in order for it to be easily pronounceable, they have added the vowels into these 4 letters and converted it into Jehovah. మరి ఈ యొక్క 4 అక్షరాలతో పాటు వారు కొన్ని ఇంగ్లీష్ భాషలో ఉన్న ఓవెల్స్ అనేవి కూడా యాడ్ చేసి దానికి కలిపి వాళ్ళు యెహోవా అనే మాటను తీసుకొని వచ్చారు. Similarly, when the Bible was translated into Latin, this Jehovah, which was in Hebrew or YHWH, became Jehovah. మరి ఈ విధంగా బైబిల్ గ్రంథము లాటిన్ భాషలోకి తర్జుమా చేయబడినప్పుడు ఈ యొక్క హీబ్రూ పదాలైన ఈ YHWH ఈ 4 అక్షరాలు కూడా ఇవి యెహోవాగా తర్జుమా చేయబడ్డాయి. But the Jews don't pronounce this name of the God. అయితే యూదులు ఈ యొక్క యెహోవా నామమును ఉచ్చరించడానికి వారు ఇష్టపడేవారు కాదు. The only exception for pronouncing the name is in the holy temple of the Jerusalem and through the high priest. మరి ఆ యొక్క ప్రధాన యాజకుడు, ఆ యొక్క పరిశుద్ధాలయంలో ఉన్న ప్రధాన యాజకుడు మాత్రమే ఆ యొక్క నామాన్ని ఉచ్చరించాలి అని వారు భావించేవారు. In Deuteronomy chapter 12, we read there, it says, God will appoint a place for you to link his name there. మరి ద్వితీయోపదేశ కాండంలో కనుక మనం చూసినట్లయితే దేవుడు తన నామాన్ని ఉచ్చరించడానికి మీకు ఒక స్థలాన్ని సిద్ధపరుస్తాడు అని అక్కడ రాయబడింది. So that is why they restricted the pronunciation of this name only to the temple of the Jerusalem, holy temple of the Jerusalem. అందునిమిత్తమే వీళ్ళు కేవలం యెరూషలేములో ఉన్న పరిశుద్ధాలయంలో మాత్రమే ఆయనకు సంబంధించిన ఈ యావే యెహోవా అనే నామాన్ని ఉచ్చరించాలి అని వారు భావించేవారు. Only the high priest pronounces this name, particularly during the benediction, which is mentioned in Numbers, book of Numbers chapter 6. మరి సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో వ్రాయబడిన రీతిగా ప్రధాన యాజకుడు కేవలము ప్రజలను ఆశీర్వదించినప్పుడు మాత్రమే ఈ యొక్క యెహోవా నామమున అతడు ఆశీర్వదించేవాడు. Now let us try to understand what is the meaning of this name Yahweh or Jehovah. కాబట్టి ఈ యొక్క యావే లేదా యెహోవా అను ఈ యొక్క మాటకు అర్థం ఏంటో మనం ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. The meaning of this is the God was, is and will be. మరి ఈ యొక్క యావే అనే మాటకు అర్థం ఏమిటంటే దేవుడు ఉన్నవాడు, ఇంతకు పూర్వం ఉన్నవాడు, ఇప్పుడు ఉన్నవాడు, ఇక ముందు కూడా ఉండబోవాడు అని. It means he had no beginning and no ending and he is ever present. మరి దాని అర్థం ఏంటంటే ఆయనకు ఆదియు లేదు, అంతము లేదు, ఆయన ఎల్లప్పుడూ కూడా సర్వకాలములలో ఉన్న దేవుడు ఆయన. So it tells us about the constancy of his being as a revealer of himself, as a redeemer of himself. కాబట్టి ఆయన తన్ను తాను బయలుపరుచుకున్న విధానాన్ని గురించి, లేదా ఆయన తను తాను విమోచకుడిగా ఏ విధంగా అయితే బయలుపరుచుకుంటున్నాడో దాని గురించి ఈ యొక్క మాటలు మనకు అర్థాన్ని ఇస్తున్నాయి. Also he is the eternal God and he is the life giver. అంతేకాదు ఆయన నిత్యుడైన దేవుడు, ఆయన జీవాన్నిచ్చే దేవుడు ఆయన. Now let us look at the Yahweh name compounds. మరి ఆ యొక్క యెహోవా అను నామము యొక్క మరి ఆ యొక్క దాని కాంపౌండ్స్ దానికి సంబంధించిన పదాలు, ఆయనకు సంబంధించిన ఈ యొక్క యెహోవా నామానికి సంబంధించిన దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. నామాల గురించి మనం చూద్దాం. Firstly, there is this name given to Yahweh Sabaoth. కాబట్టి మొదటగా మనం చూస్తే దేవునికి ఇవ్వబడిన నామము యావే సబయోత్ అనేది. We read about it in Psalms 24:10 and Isaiah chapter 6. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1-5 వచనాల్లో ఈ మాటలు మనం చూస్తాం. The meaning of this Yahweh Sabaoth is the Lord of hosts or Lord of armies. మరి యావే సబయోత్ అనే ఈ యొక్క మాటకు అర్థం ఏంటంటే సైన్యములకు అధిపతియగు యెహోవా అని అర్థం. Lord has hosts of angels as armies of heaven.
మరి దేవునికి మరి ఎంతో ఎక్కువైన ఆ యొక్క పరలోకపు సైన్య సమూహము లేదా దేవదూతలు ఆయన ఎదుట ఉన్నారు. He uses these armies and armies of his believers to accomplish his purpose in the creation. ఆ యొక్క గుంపులను, ఆ యొక్క దేవదూతలను గాని లేదా ఆ యొక్క పరిశుద్ధులను గాని ఆయన తన యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఆయన ఉపయోగించేవాడుగా ఉన్నాడు. Secondly, the second name is the Yahweh Yireh or Jehovah Yireh. మరి దేవునికి ఇవ్వబడిన నామము యెహోవా యీరే. It means God will provide or will see. మరి దాని అర్థం ఏంటంటే దేవుడు చూచుచున్న దేవుడు, ఆయన సమకూర్చువాడు. Genesis 22:14 we read that Abraham remembered God by this name because God has provided a ram to sacrifice in place of Isaac. ఆదికాండం 22వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే అబ్రహాము ఈ యొక్క నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. ఎందు నిమిత్తం అంటే దేవుడు అక్కడ అబ్రహాముకి ఒక పొట్టేలును బలి నిమిత్తం సమకూర్చాడు. Similarly, the third name is Yahweh Rophe or Jehovah Rophe. మరి మూడవ నామము మరి యావే రోఫే లేదంటే యెహోవా రోఫా అనేది ఆ యొక్క మూడవ నామం దేవునికి ఇవ్వబడింది. It means the Lord is your healer. మరి దాని అర్థం ఏంటంటే దేవుడు నిన్ను స్వస్థపరచువాడు, యెహోవా స్వస్థపరచు దేవుడు. In Exodus chapter 15 verse 26 we see there God has sweetened the Mara water so that the Jews can drink and live. మరి నిర్గమాకాండం 15వ అధ్యాయం 36వ వచనంలో చూస్తే దేవుడు అక్కడ మారా నీళ్లను మధురముగా మార్చి ఇశ్రాయేలు తాగటానికి ఆ నీళ్లు అనువుగా మార్చిన దేవుడు. Similarly, the fourth name is Yahweh Nissi. మరి నాలుగోదిగా యెహోవాకి ఇవ్వబడిన నామము యెహోవా నిస్సి. It means the Lord is my banner. దాని అర్థం ఏంటంటే యెహోవాయే నా ధ్వజము అని అర్థం. We notice this in Exodus chapter 17 verse 15. నిర్గమాకాండము 17వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. Here Moses worshipped God by this name as God gave them victory over the Amalek. ఇక్కడ మరి దేవుడు అమాలేకీయుల పైన తమకు లేదా ఇశ్రాయేల్ ప్రజలకు విజయాన్ని ఇచ్చాడు కనుక మోషే ఇక్కడ ఈ నామాన్ని ఉచ్చరించడం మనం చూస్తున్నాం, యెహోవా నిస్సి. Second, the next name is Yahweh Mekadishkim or Jehovah Mekadishkim. మరి తర్వాత దేవునికి ఇవ్వబడిన నామము యెహోవా మెకదిష్కిం అనే నామము. It means the Lord who sanctifies. దాని అర్థము యెహోవా పరిశుద్ధపరచు దేవుడు. He sanctified the Jews by way of this Sabbath, following the Sabbath tradition as mentioned in Exodus chapter 31 verse 13. మరి నిర్గమకాండం 30వ అధ్యాయం 13వ వచనంలో వ్రాయబడిన రీతిగా వారు ఆ యొక్క సబ్బాతు దినాన్ని మరి ఆచరించడం ద్వారా యెహోవా ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను పరిశుద్ధపరిచిన దేవుడుగా ఉన్నాడు. The next name is Yahweh Shalom or Jehovah Shalom. మరి ఆ తర్వాత దేవునికి ఇవ్వబడిన నామము యెహోవా షాలోమ్. It means Lord is peace. దాని అర్థం ఏంటంటే దేవుడు సమాధానకర్త. We notice in Judges 6:4 God sent through angel and asked Gideon to lead the Israelites to save them from the Midianites. మరి మనం గనక ఆ న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు దేవదూతను పంపించి గిద్యోను మరి మిద్యానీయుల మీద యుద్ధం చేయడానికి గిద్యోను సిద్ధపరిచాడు. The next one is Yahweh Rohi. మరి తర్వాత దేవునికి ఇవ్వబడిన నామము యెహోవా రోహి. It means the Lord is my shepherd. దాని అర్థము యెహోవా నా కాపరి అని అర్థం. We read about it in Psalms 23, the famous Psalms. We all know. మనందరికి బాగా పరిచయమైన కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనంలో మనం ఆ మాటను చూస్తాం. యెహోవా నా కాపరి. God provides the needs of this life in death and forever. మరి ఆ దేవుడు మరణం వరకు కూడా మన యొక్క అవసరతలను ఆయన తీర్చే దేవుడుగా ఉన్నాడు అనేది మనకు జ్ఞాపకం చేస్తుంది. The last name is Yahweh Shammah. మరి ఆఖరుగా చివరిగా దేవునికి ఇవ్వబడిన నామము యెహోవా షమ్మా. It means the Lord is there. దాని అర్థము ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఉన్నవాడును లేదా ఉన్నాడు అని అర్థం. Ezekiel remembers God by this name in Ezekiel 48:35. మరి యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం 35వ వచనం ఆఖరి వచనంలో యెహెజ్కేలు ఈ యొక్క నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. He says God will restore Israel in the promised land and will establish a new temple in Jerusalem which will be called by this name
Yahweh Shammah. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా యుండు స్థలమని నాటు నుండి ఆ పట్టణమునకు పేరు అని ఇక్కడ రాయబడింది. యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం 35వ వచనంలో. Similarly, there are other names like El, Eloha, Elohim, etc. అదే విధంగా దేవునికి ఇంకా అనేకమైన నామాలు ఉన్నాయి. లేదా ఏల్, ఎలోహి, ఎలోహిం అనే యొక్క నామాలు దేవుని గురించి రాయబడటం మనం చూస్తున్నాం. They represent God as a supreme power, strength, and might. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాయంటే దేవుడు మరి ఎంతో శక్తి గలవాడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఎంతో మహోన్నతుడు అనే మాటను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. El Shaddai means God's omnipotence or God is almighty. మరి ఎల్ షద్దై అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు సర్వశక్తిమంతుడు అని అర్థం. El Elyon, another name, means God is the most high and supreme sovereign God. మరి ఎల్ ఎలోహిం అనే మాటలకు అర్థం ఏంటంటే దేవుడు ఆయన ఎంతో మహోన్నతుడైన దేవుడు అనే ఆ మాటకు అర్థం. There is also this another name called Ab or Abba, the Father. మరి అంతేకాదు దేవునికి ఇవ్వబడిన మరొక నామము యాబ్ లేదా అబ్బా, అబ్బా తండ్రి అనే నామము. This is a name which is very common in most of the Semitic languages. కాబట్టి మన వాడుక భాషల్లో ఈ యొక్క నామం, దేవునికి ఇవ్వబడిన ఈ అబ్బా తండ్రి అనే నామము చాలా ప్రాముఖ్యమైనది. It clearly tells us that God has been father to Jesus, the son of the God, all along, and there was never a time he was not the father. So Jesus and God the Father both were eternal from the beginning along with Holy Spirit. ఈ యొక్క మాటను గనక మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యొక్క సృష్టి ఏది కూడా లేకముందే దేవుడు తండ్రి అయిన దేవుడుగా ఉన్నాడు. దాని అర్థం ఏంటంటే తండ్రి అయిన దేవునితో పాటు కుమారుడైన దేవుడు కూడా మరి సృష్టి ఆరంభం నుంచి లేదా ఆది అంతం లేని వారుగా వారిద్దరూ కూడా ఎల్లప్పుడూ ఉన్న దేవుడు అని మనకు అర్థమవుతుంది. Now let us look at the attributes of the God. కాబట్టి తర్వాత మనము దేవుని యొక్క గుణ లక్షణాల గురించి చూద్దాం. First one is the God's independence. మొదటగా దేవుడు ఆయన సర్వ స్వతంత్రుడు. God is independent of all things. He is self-sufficient and not dependent on anything outside. కాబట్టి దేవుడు ఆయన స్వయం సమృద్ధి కలవాడు. ఆయన ఎవరి మీద కూడా ఆధారపడని దేవుడు ఆయన. ఆయన సర్వ స్వతంత్రుడైన దేవుడు ఆయన. Exodus 3:14 tells us that God is self-existent. కాబట్టి నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన ఉన్నవాడు, ఆయన ఈ సృష్టి ఏమీ కూడా లేనప్పుడే ఆయన ఉన్నవాడు అనేది మనకు అది జ్ఞాపకం చేస్తుంది. Second attribute is the God's immutability. కాబట్టి రెండవదిగా దేవుడు మార్పు లేనివాడు. దేవుని యొక్క గుణ లక్షణాల్లో రెండవది ఆయన మార్పు లేనివాడు. It is his unchangeability in his essence, character, purpose and promise. మరి ఆయన తన యొక్క స్వభావంలో గాని, తను ఇచ్చిన మాట మీద గాని, లేదా తను చేసిన వాగ్దానం పట్ల గాని ఆయన మార్పు లేనివాడు, ఆయన మారనివాడు అనేది మనకు జ్ఞాపకం చేస్తుంది. Psalms 102:25-27 says he is eternally the same. కీర్తనల గ్రంథం 102 verses 25-27. కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం 102వ అధ్యాయం 25వ వచనం నుండి ఆ చివరి వరకు చూస్తే ఆయన ఎల్లప్పుడూ కూడా మారని దేవుడు, ఆయన ఎల్లప్పుడూ ఒకే రకముగా ఉన్న దేవుడు అని మనకు అర్థమవుతుంది. Similarly, the third attribute is his eternity. మూడవదిగా మనం చూస్తే ఆయన యొక్క గుణ లక్షణములలో మూడవది ఆయన యొక్క నిత్యత్వము. He transcends all limitations of time without beginning and without ending. కాబట్టి ఆయన ఆది అంతము లేనివాడుగా ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ ఉన్న దేవుడు. Isaiah 41:4 says he is the first one and the last one. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన మొదటివాడు, ఆయనే కడపటివాడు అని అక్కడ రాయబడి ఉంది. Fourth attribute is his omnipresence. నాలుగవదిగా ఆయన సర్వవ్యాపి, ఆయన అన్ని చోట్ల కూడా ఉన్న దేవుడు. He is present everywhere, transcending all limitations of space. కాబట్టి ఆయన ఈ యొక్క లోకంలో సమస్తమైన అన్ని ప్రదేశాల్లో కూడా ఎల్లప్పుడూ వ్యాపించి ఉన్నవాడు, లేదా అన్ని చోట్ల కూడా ఆయన ఉన్న దేవుడు. He fills heaven and earth, so nothing is hidden from his presence. కాబట్టి ఆయన పరలోకాన్ని భూమిని కూడా నిండి ఉన్న దేవుడు. కాబట్టి ఈ భూమి మీద ఉన్న లేదా పరలోకంలో ఉన్న ఏది కూడా ఆయనకు మరుగు కాలేదు.
You see, you read about it in Psalms 139, 7 to 10. కీర్తనల గ్రంథం 139 అధ్యాయం 7 నుంచి 10 వచనాల్లో మనం ఆ మాటలు చూస్తాం. Similarly, the next attribute is the omniscience of the God. కాబట్టి ఆ తర్వాతది దేవుడు సర్వాంతర్యామి అనేది మాట మనం చూస్తాం. He is all knowing. He knows everything. ఆయన సమస్తాన్ని ఎరిగిన దేవుడు, ఆయన సర్వాంతర్యామి, మన హృదయాన్నంతా ఎరిగిన దేవుడు ఆయన. Matthew 10:30 says he even knows the very hairs of your head are all numbered. మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో వ్రాయబడిన రీతిగా ఆయన సమస్తాన్ని ఎరిగిన దేవుడు, మన తల వెంట్రుకలు కూడా లెక్కింపబడినవి ఆయన దృష్టిలో అని అక్కడ వ్రాయబడి ఉన్నది. Psalmist David says in Psalms 139 verse 2, he says, even when I sit and rise, you will know about it. కీర్తనాకారుడు 139వ కీర్తనలో 2వ వచనంలో మనం చూస్తే, నేను కూర్చుండుట నేను లేచుట కూడా నీవు ఎరిగే ఉన్నావు అంటున్నాడు. Next attribute of God is the omnipotence. మరి ఆ తర్వాత దేవునికి ఉన్న గుణ లక్షణములు ఏంటంటే ఆయన సర్వశక్తిమంతుడు. It is his ability to do anything. ఆయన ఏదైనా చేయుటకు శక్తి గలవాడు. Genesis 18:14 says nothing is too hard for the God, nothing is impossible for him. మరి ఆదికాండము 18వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని అక్కడ దేవుడు చెప్పడం మనం చూస్తున్నాం. Next attribute of the God is the perfection. మరి ఆ తర్వాత దేవుడు తర్వాత దేవునికి ఇవ్వబడిన గుణ లక్షణములు ఏంటంటే, దేవుడు Perfect. he is a perfect God. ఆయన he is a perfect God. Yeah, Deuteronomy 32:4 we read God's work is perfect. మరి ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, దేవుని యొక్క పని అదంతా కూడా ఎంతో చక్కగా ఉన్నది, అది సంపూర్తి అయి ఉన్నది అని అక్కడ రాయబడి ఉంది. Similarly, the next attribute is the invisibility of the God. తర్వాత దేవునికి ఇవ్వబడిన గుణ లక్షణాలు ఏంటంటే, ఆయన అదృశ్యుడైన దేవుడు. It is a divine essence. Nobody can perceive him through the physical senses. You cannot see him or you cannot touch him and feel him. కాబట్టి దేవుడు ఆయన అదృశ్యమైన దేవుడు. కాబట్టి మనము దేవుణ్ణి తాకి చూడలేము, దేవుణ్ణి ముట్టుకుని స్పర్శించి ఆయన మనం గ్రహించలేము. Colossians chapter 1 verse 15 we read Jesus is the image of the invisible God. మరి కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, యేసుక్రీస్తు ప్రభు ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపమై ఉన్నాడు అని అక్కడ మనం చూస్తున్నాం. Next is the wisdom of the God. ఆ తర్వాత దేవునికి ఇవ్వబడిన గుణ లక్షణాలు దేవుని యొక్క జ్ఞానము, ఆయన సర్వజ్ఞాని. God is the source of all wisdom in this world. మరి ఈ యొక్క భూమి మీద ఉన్న సమస్తమైన జ్ఞానమునకు దేవుడే మూలము. Proverbs 2:6 says, Lord giveth wisdom, out of his mouth cometh knowledge and understanding. మరి సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, దేవుడు జ్ఞానాన్ని ఇచ్చేవాడు. ఆ యొక్క జ్ఞానమునకు 2:6 తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. Similarly, the next attribute is the God's love. ఆ తర్వాత దేవుని యొక్క గుణ లక్షణాల్లో మరొక ప్రాముఖ్యమైనది దేవుని యొక్క ప్రేమ. You know, about his love we don't have to say anything. John 3:16 talks everything about it. మరి దేవుని యొక్క ప్రేమను గురించి మనం ఏమాత్రం కూడా వర్ణించలేం. కానీ యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం క్షమించండి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ యొక్క వచనము దేవుని ప్రేమను సంపూర్ణంగా మనకు వెల్లడిపరుస్తుంది. For God so loved the world that he gave his only begotten son, that whosoever believeth in him should not perish but have everlasting life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. You know, there are many other attributes also. For example, the truth and faithfulness, the goodness, the grace and mercy. కాబట్టి ఈ విధంగా దేవునికి మరిన్ని గుణ లక్షణాలు దేవునికి మనం ఆరోపించవచ్చును. కొన్ని ఉదాహరణలు మనం చూస్తే, దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క దయ, దేవుని యొక్క జాలి, కరుణ, ఇవన్నీ కూడా దేవునికి ఇవ్వబడిన గుణ లక్షణములు. There are also this long suffering, God's holiness, God's righteousness. ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన యొక్క నీతిమతము, అంతేకాదు ఆయన యొక్క దీర్ఘశాంతము, ఇవన్నీ కూడా దేవునికి ఇవ్వబడిన గుణ లక్షణములు.
All these are explained very well in the Bible. Because of want of time, we are not going into the details. ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథమైన ఈ బైబిల్ గ్రంథంలో ఎంతో చక్కగా వివరించబడుతూ వచ్చాయి. అయితే సమయానుకూలతను బట్టి మనం ఇవన్నీ కూడా ఇప్పుడు చూసుకోము. Similarly, another attribute I wanted to mention is God is a very jealous God. అయితే మనము చూడవలసిన మరొక ప్రాముఖ్యమైన దేవుని యొక్క గుణ లక్షణం ఏంటంటే యెహోవా లేదా దేవుడు రోషము గల దేవుడు. He is very jealous of his name, his glory, his people, and his sole right to receive worship and obedience from his people. మరి ఆయన తన యొక్క ప్రజల నుంచి ఆ యొక్క సంపూర్ణమైన ఆరాధనను కోరుకునేవాడు. ఆయన యొక్క తన యొక్క నామాన్ని బట్టి తన యొక్క ప్రజలను బట్టి ఆయన రోషం కలిగిన దేవుడు ఆయన. Exodus 34:14 says, "Do not worship any other god, for the Lord whose name is Jesus, whose name is jealous, is a jealous God." నిర్గమకాండం 14వ అధ్యాయం 14:40 బ్రదర్. 34 chapter 34 verse 14. నిర్గమకాండం 34వ అధ్యాయం 14వ వచనంలో మనం గనక చూసినట్లయితే, ఇదిగో నేను రోషము గల దేవుడును, నాకు రావాల్సిన మహిమను నేను ఎవరికి చెందనివ్వను అని దేవుడు చెప్తున్నాడు. The fourth attribute of the God we look at is the decree of the God. నాలుగోదిగా దేవుని యొక్క స్వభావానికి సంబంధించిన నాలుగో విషయం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞలు. The decree of the God is the God's eternal plan, and whereby according to his directive will and for his glory, he has foreordained everything for a specific end. మరి దేవుడు తన నిత్యమైన ప్రణాళిక చొప్పున ఆయన ప్రతి దానిని కూడా దాని కాలముల నిమిత్తము ఆయన ఆ యొక్క సృష్టిని చేసిన దేవుడు ఆయన. Ephesians chapter 1 verse 11, he says, "We were all chosen, having been predestined according to the plan of him." ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో గనక మనం చూస్తే, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పము బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. Similarly, the next attribute is the divine miracles that God does. ఆ తర్వాత దేవునికున్న మరి యొక్క గుణ లక్షణం ఏంటంటే దేవుడు మన ఎడల చేసిన దైవికమైన ఆశ్చర్య కార్యములు. Miracle can be described as God suspending the natural laws, personally reaching into our lives, rearranging the people and their circumstances according to his will. మరి ఈ యొక్క అద్భుతాలను మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, సామాన్యంగా జరిగే ప్రక్రియను దేవుడు ఆపివేసి ఆయనే కల్పించుకొని ఆయన తన పద్ధతిలో తనకిష్టమైన రీతిగా చేయటాన్ని మనం దేవుడు చేసే అద్భుతాలు అని చెప్పుకోవచ్చు. It involves God's supernatural intervention. మరి అది దేవుడు యొక్క సర్వశక్తి గల లేదా ఆయన సర్వోన్నతమైన ఆయన యొక్క సన్నిధి లేదా ఆయన ప్రెజెన్స్ అక్కడ ఉండటం మనం చూస్తాం. We read about a lot of such miracles in the Bible. మరి బైబిల్ గ్రంథంలో అట్లు దేవుడు చేసిన అనేకమైన దైవికమైన అద్భుత కార్యాలను గురించి మనం చూస్తాం. We know how many miracles were done to deliver the Israelites out of Egypt. మరి ఐగుప్తు నుంచి తన ప్రజలైన ఇశ్రాయేలును వెలుపలికి తీసుకుని రావడానికి దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో మనకు తెలుసు. At the prayer of Joshua, God stopped the sun and the moon for allowing the battle to be completed. మరి ఆ యొక్క యుద్ధము సంపూర్తి అవడానికి యెహోషువ ప్రార్థించినప్పుడు దేవుడు సూర్యుని చంద్రుని కూడా ఒక దినము సంపూర్తిగా ఆపివేశాడు. Elijah prayer brought fire from the heaven. ఆ యొక్క ఏలియా చేసిన ప్రార్థన పరలోకం నుండి అగ్నిని క్రిందకు దింపుతూ వచ్చింది. The next attribute about the God is that his divine providence. ఆ తర్వాత దేవుడు యొక్క మరొక గుణ లక్షణం ఏంటంటే దేవుడు ఆయన సమకూర్చు దేవుడు. God's providence is in three ways. ఆయన దేవుని యొక్క సమకూర్పు అది 3 విధాలుగా ఉంటుంది. One, he is preserving his creation. ఆయన మొదటిగా తన యొక్క సృష్టిని ఆయన రక్షించేవాడు. Secondly, he is operating every event in the world through his concurrence. మరి ఆయన తన సర్వ జ్ఞానము చేత ఈ యొక్క సమస్త ప్రపంచములను ఆయన నిర్వహిస్తున్న లేదంటే ఆ యొక్క సమస్త ప్రపంచాన్ని నిర్వహిస్తున్న దేవుడు ఆయన. So he is also directing the things in the universe for an appointed end.
మరి అంతేకాదు ఈ యొక్క ప్రపంచం అంతటినీ కూడా తన నిర్ణయం చొప్పున ఆయన అంతం వరకు ఆయన నడిపిస్తున్న దేవుడు ఆయన. There are two types of providences here. మరి ఇక్కడ రెండు రకములైన సమకూర్పులు మనం చూస్తాం. One is the general providence, second one is the specific providence. మరి మొట్టమొదటిది మరి సామాన్యమైన మరి సమకూర్పు లేదంటే దేవుని యొక్క సహాయము, రెండవదిగా మరి ఒక పర్పస్ నిమిత్తము స్పెసిఫిక్ గా దేవుడు చేసే సహాయం అది. First one is this control of the universe or the preservation of the universe. మొట్టమొదటిగా ఈ యొక్క భూమిని, ఈ ప్రపంచం అంతటిని దేవుడు నిర్వహించటం. The triune God, through God the Son, is continuously maintaining this universe for a specific end. ఈ యొక్క త్రిత్వమైన దేవుడు కుమారుడైన యేసు దేవుని ద్వారా ఈ యొక్క భూమిని అంతటినీ కూడా అంతము వరకు ఆయన నిర్వహిస్తున్న దేవుడుగా ఉన్నాడు. 2 Peter 3:7 says, the present heavens and earth are reserved for fire, being kept for the day of judgment and destruction of the ungodly. మరి 2 Peter 3:7. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, ఇప్పుడున్న భూమియు ఆకాశమును భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము కొరకు అగ్ని కొరకు నిలవ చేయబడినదై అదే వాక్యం వలన భద్రం చేయబడుతున్నది. Secondly, there is also divine concurrence in all the events that happen in the world. అంతేకాదు రెండవదిగా దేవుడు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులన్నిటిలో కూడా ఒక ప్రణాళికబద్ధంగా జరిగించే దేవుడు ఆయన. God may intervene directly or ordained through others. మరి దేవుడు తాను స్వయంగా తానే కల్పించుకునే ఆ యొక్క పనులు చేయవచ్చును, లేదా ఇతరుల ద్వారా ఆ యొక్క పనిని ఆయన జరిగించవచ్చు. There are plenty of such examples in the Bible. మరి అనేకమైన ఉదాహరణలు బైబిల్ గ్రంథంలో ఇటువంటి వాటి గురించి మనం చూస్తాం. The Old Testament Joseph says in Genesis 45 that he has been sent to Egypt not by his brothers but by the God to preserve the Israelites. మనం గనక ఆదికాండం 45వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ యోసేపు, మీరు నన్ను పంపలేదు గాని దేవుడే మరి ఇక్కడికి నన్ను పంపాడు ఐగుప్తు దేశానికని తన సహోదరులతో చెప్పడం మనం చూస్తాం. Similarly, in Isaiah chapter 10 verse 5 we notice God used the Assyrian king to chastise his own people. మరి యెషయా గ్రంథం 10వ అధ్యాయం 5 verse 5. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, దేవుడు తాను నియమించిన రాజునే అక్కడ మరి ఆ యొక్క శిక్షా విధి కోసము ఆయన పంపించడం మనం చూస్తాం. Similarly, God uses King Cyrus to release the Israelites out of the bondage. అయితే అదే విధంగా దేవుడు కోరేషు రాజును, ఇశ్రాయేలు ప్రజలను వారి బంధకములలో నుండి విడిపించడానికి ఆయన కోరేషు రాజును ఏర్పాటు చేసుకోవడం మనం చూస్తాం. We also see that God put a lying spirit in the mouths of the Ahab's prophets. అదే విధంగా ఆహాబు యొక్క ప్రవక్తల యందు అబద్ధమాడు ఆత్మను దేవుడే ఉంచడం మనం చూస్తాం. The third providence of the God is divine governance of all the things that are happening in the world for a preordained end. మరి దేవుడు ఇప్పుడు సృష్టిలో జరుగుతున్న సమస్త కార్యములన్నీ కూడా ఒక నిర్ణీతమైన ముగింపు వరకు ఆయన సిద్ధపరిచి ఉన్నాడు, ఏర్పాటు చేసి ఉన్నాడు. ముగింపు God's continuous active rule over all things of his creation is ensuring to accomplish his ultimate purpose of glorifying himself. దేవుడు ఇప్పుడు జరుగుతున్న ఈ సమస్త కార్యములన్నీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా అంతం వరకు ఎందుకు చేస్తూ ఉన్నాడు, నిర్వహిస్తూ ఉన్నాడంటే ఆయన అంతములో ఆయన తనకు తాను తన నామముకు మహిమ తెచ్చుకుంటూ కొరకే. Now let us look at this last aspect, perfection or attribute of the God, which is glorifying the God. ఆ తర్వాత చివరిగా మనము ఆ యొక్క దేవుని యొక్క చివరి గుణ లక్షణం అనగా దేవుని యొక్క మహిమ అనే గుణ లక్షణాన్ని గురించి చూద్దాం. God's glory dominates the whole scripture. దేవుని యొక్క మహిమ ఈ యొక్క లేఖనములన్నిటిలోనూ మనకు కనబడుతుంది, లేదా వీటన్నిటికంటే ఎక్కువగా మనకు కనబడుతుంది. But then the God's glory is already complete. So in which way the Christian believers can add to the glory of the God? దేవుని యొక్క మహిమ అది ఎప్పుడూ కూడా సర్వ సంపూర్ణమైనది. అయితే ఏ విధంగా మరి యొక్క క్రైస్తవులు లేదా మనము ఆ యొక్క ఆయన యొక్క మహిమకు మరి కొంచెం ఇంకా యాడ్ చేసే వరంగా ఉంటాం మనం.
Paul says, explains this very clearly in 2 Corinthians chapter 3 verse 18. Please read it. అపోస్తలు క్షమించండి, 2 Corinthians. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఈ మాటలు చాలా స్పష్టంగా రాస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మనం అందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. So basically Paul is saying that we reflect the God's glory back to him. మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే ప్రభు యొక్క మహిమను మనము ప్రతిఫలింపజేస్తున్నాము అంటున్నాడు. You know, God is to the Christians like sun is to the moon. మరి దేవుడు క్రైస్తవులకు దేవుడు ఎలాగనున్నాడంటే చంద్రుడికి సూర్యుడు ఎలాగనున్నాడో అలాగనే క్రైస్తవులందరికీ లేదా మనకు దేవుడు అలాగనున్నాడు. Sun is the exclusive source of the light, and so God is the single source of the glory. మరి ఏ విధంగా సూర్యుడు ఆ యొక్క వెలుగుకు ప్రకాశానికి మరి చిరునామాగా ఉన్నాడో ఆ విధంగానే దేవుడు మహిమకు ఆయన చిరునామా, లేదంటే ఆయనే మహిమకు అర్హుడు, మహిమ Moon కలిగిన వాడు. reflects the sunlight and a believer reflects the God's glory. అదే విధంగా ఆ యొక్క ఏ విధంగా అయితే చంద్రుడు సూర్యుని యొక్క ప్రకాశాన్ని మరి ప్రతిఫలింపజేసేవాడిగా ఉన్నాడు, అదే విధంగా మనము దేవుని యొక్క మహిమను ప్రకాశింపజేసే వారంగా ఉన్నాం. But then how do we glorify God? అయితే ఏ విధంగా మనం దేవుణ్ణి మహింపరచగలం? There are 3 categories. అక్కడ 3 సంగతులను మనం చూస్తాం. One is the God directed, second is the Christian believer directed, third is an unbeliever directed. మొదటిగా దేవుడు చూపించే విధానము, రెండవదిగా క్రైస్తవుడు చూపించే విధానము, మూడవదిగా దేవుని ఎరగని అన్య జనులు చూపించే విధానము. First one is the God directed ways of glorifying him. మొదటిగా దేవుడు మరి తన మహిమను ప్రతిఫలింపజేయడానికి చూపించే విధానాన్ని గురించి మనం చూద్దాం. Christian believers through their personal devotion and adoration glorify the God. మరి క్రైస్తవులు తమ యొక్క వ్యక్తిగతమైన ఆ యొక్క సమయాన్ని దేవునికి వెచ్చించడం ద్వారా, తమ యొక్క వ్యక్తిగతమైన మరి ఆరాధన ద్వారా దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉన్నారు. One is living with a purpose. మొదటగా మన అందరం కూడా ఒక ప్రణాళికబద్ధంగా మరి జీవించాలి. You know, in 1 Corinthians 10:31, Paul says, whether you eat or drink, whatever you do, do it for the glory of the God. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ అపోస్తలుడైన పౌలు మీరు తినినను త్రాగినను అది దేవుని నామ మహిమార్థమై చేయుడి అంటున్నాడు. Then you have the confessing of the sins, praying expectantly. మరి తర్వాత మనము మన పాపములను ఒప్పుకొనుట, మరి ఎడతెగక మనం ప్రార్థన చేయుట, living purely, మనము పరిశుద్ధంగా జీవించుట, then submitting to the Christ. మనము క్రీస్తుకి మనలను మనము అప్పగించుకొనుట. Philippians 2:11 says, every tongue acknowledge that Jesus Christ is Lord to the glory of the God the Father. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే ప్రతి నాలుకయు యేసు నామమును ఒప్పుకుంటుంది అని అక్కడ రాయబడి ఉన్నది. Similarly, praising God and obeying God glorifies God. అదే విధంగా దేవుని యొక్క నామాన్ని మహిమపరచుట, దేవుని యొక్క నామాన్ని స్తుతించుట, దేవునికి మనం లోబడుట కూడా దేవుని నామాన్ని మనం మహిమపరుస్తాం. Similarly, growing in the faith and suffering for the Christ's sake also glorifies the God. మరి ఆ విధంగా can you please repeat? Growing in faith and suffering for Christ's sake. మనము విశ్వాసములో ఎదుగుట, అంతేకాదు క్రీస్తు ప్రభు వారి కోసము శ్రమలను అనుభవించుట కూడా మనము దేవుణ్ణి మహిమపరచుట, లేదా ఆయన మహిమను ప్రతిఫలింప చేయుట. Also rejoicing in God, worshipping in God and bearing spiritual fruit glorifies God. ఆ విధంగానే మరి మనం దేవుని యందు సంతోషించుట, మరి రిజాయిసింగ్ ఇన్ ద గాడ్ అండ్ worshipping God. దేవుని ఆరాధించుట కూడా మనం దేవుని యొక్క నామాన్ని మహిమపరచటమే. Similarly, the Christian directed ways is proclaiming God and serving God's people. అయితే క్రైస్తవుడు ఏ విధంగా అయితే దేవుని నామాన్ని మహిమపరచగలడు అంటే ఆ యొక్క దేవుని యొక్క జీవితాన్ని గురించి, దేవుని గురించి మనం ఇతరులతో పంచుకోవడం ద్వారా. Similarly, serving God's people, purifying Christ church, giving sacrificially, unifying believers also glorifies the God.
ఆ విధంగానే మనము సేవకుల్ని మంచి మనసుతో సేవించుట, దేవునికి ఇచ్చువారంగా ఉండుట, దేవుని నామాన్ని ప్రకటించే వారంగా ఉండుట, ఇవన్నీ కూడా మనం క్రైస్తవులంగా మనం దేవుని యొక్క మహిమను ప్రతిఫలింప చేయడానికి ఉపయోగపడతాయి. Lastly, the unbeliever directed ways. ఆఖరిదిగా చివరిదిగా మరి దేవుణ్ణి ఎరగని అన్ని జనులు ఏ విధంగా దేవుని మహింపరుస్తారు? Your salvation and your way of living will pass on a message to an unbeliever. కాబట్టి మనము క్రైస్తవులంగా ఉన్న మన యొక్క జీవితము లేదా మన యొక్క జీవన విధానము మరి ఆ దేవుణ్ణి ఎరగని వారు దేవుణ్ణి ఎరగడానికి సహాయపడుతుంది. That glorifies the name of the God. అది దేవుని యొక్క నామాన్ని మహింపరిచేదిగా ఉంది. Similarly, shining in Christ's light lets your shine before others so that others see your good deeds and then glorify the God. కాబట్టి ఇతరులు మీ యొక్క మంచి క్రియలను లేదా సత్క్రియలను చూచి దేవుని మహిమపరచులాగున మీ నీతి క్రియలను సత్క్రియలను ఇతరుల ఎదుట ప్రకాశింపనీయుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. In conclusion, I just want to summarize. We meditated so far about the incomprehensible might, greatness and power of the God. కాబట్టి మనం ముగించక పూర్వము మనం ఇప్పటి వరకు కూడా దేవుని యొక్క దేవుడు సర్వశక్తిమంతుడని దేవుని యొక్క అనేక గుణ లక్షణాల గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. We have also seen that he is holy, righteous, merciful and graceful. ఆయన ఎంతో పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన దయ కరుణ వాత్సల్యత కలిగిన దేవుడని మనం గ్రహించాం. We have also seen that we need to glorify God. మనము అంతేకాదు దేవుని నామాన్ని లేదా దేవుని మనము మహిమపరచవలెను అనే వాక్యాన్ని మనం చూస్తూ వచ్చాం. Let us glorify God by living a pure life that is submitted to our Lord Jesus Christ. కాబట్టి మనము మన జీవితములను ప్రభువైన యేసుక్రీస్తు వారికి సమర్పించుకోవడం ద్వారా పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించడానికి ప్రభు సహాయం చేయను గాక. Also by willing to spread his gospel and willing to suffer in Christ's name, we glorify God. అదే విధంగా మనము దేవుని యొక్క నామాన్ని ఇతరులకు ప్రచురం చేయటం ద్వారా, అంతేకాదు క్రీస్తు కొరకు మనము శ్రమలు అనుభవించడం ద్వారా కూడా దేవుని యొక్క నామాన్ని మనం మహింపరిచే వారంగా ఉంటాం. In the end, let's have a small prayer. మనం ముగించక పూర్వము చిన్న ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, O God, Almighty, the Creator of the universe, Lord, your heaven speaks of your incomprehensible glory, Lord. Lord, the expansive universe, Lord, proclaims the work of your hands, Lord. The earth and the planets rotating around the sun in a vast circuit makes us awe in your incomprehensible power, Lord. Lord, your word gives us salvation, Lord. Lord, thank you so much for giving us an opportunity and enabling us to rest in your assurance and providence, Lord. Thank you so much, Lord. Let all the glory be to God the Father forever and ever. We pray in the name of Lord and Savior Jesus Christ. Amen. ఆమేన్. May God bless this word. Thank you. దేవుడి వాక్యమును దీవించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.